మన ఒరిజినాలిటీ ఎప్పుడు బయటపడతో చెప్పనా? మీ అందరికీ చెప్తున్నాను వినండి. అవసరం వచ్చినప్పుడు మన ఒరిజినాలిటీ బయటపడుతుంది. నాకు తెలిసిన ఒక ఆయన ఉండేవాడు. ఆయన పేరు ముందు లయన్ అని వేసుకునేవాడు. లయన్ ఎప్పుడవుతారంటే 100 ఎకరాలు ఉన్నప్పుడు, ఏదైనా ఒక ఫ్యాక్టరీ లేదా పౌల్ట్రీస్ లేకపోతే బాగా ఉన్నప్పుడు పేరు ముందుకు లయన్, టైగరు వస్తుంటాయి. ఇప్పుడు ఈ లయన్ అనే ఆయన చాలా పొగరుగుండేవాడు, అసలు మామూలుగా ఉండేది కదా. ఒక రోజు హైవే మీద యాక్సిడెంట్ అయిపోయింది కారు. స్పాట్ లో డ్రైవర్ చచ్చిపోయాడు. ఈయన రోడ్డు మీద పడిపోయాడు. రక్తం లైనే. కానీ ఎక్కడుంది ఇప్పుడు? ఎడరా నువ్వు నన్ను ముట్టుకోకో, మీరు పలానా వాళ్ళు నాకంటే తక్కువ, నాకంటే ఎక్కువ, నా పక్కన కూర్చోకూడదు, నా పక్కన కూర్చోకూడదు, నువ్వు రోడ్డు మీద పడుకుని ఉన్నావు. ఇప్పుడు ఆయన్ని పైకి లేపి నీళ్లు పట్టించింది ఎవరో తెలుసా? మీరు ఆశ్చర్యపోతారు నేను చెప్పేది పచ్చి నిజం. పేపర్లు ఏరుకుంటారు చూసారు సంచి పట్టుకుని, అది కూడా డిగ్నిటీయే, అది కూడా వాళ్ళ వర్క్. అది వాళ్ళని తక్కువ చేయొద్దు. వాళ్ళు గొప్పోళ్లే, వాళ్ళ పిల్లలకు వాళ్ళు హీరోలు అంతే. రోడ్డు మీద ఉండే బాటిల్స్ పేపర్లు ఏరుకొని అమ్ముకుంటారు, అది కూడా వాళ్ళు చేసే వృత్తి అనుకోండి అంతే. వాళ్ళు వచ్చి అతను లేపి మంచినీళ్ళు పట్టించి అంబులెన్స్ ఫోన్ చేసి జాగ్రత్తగా సమాచారం అందించి పంపించి ఆ లైన్ లో చాలా మార్పు వచ్చిన తర్వాత, ఎందుకంటే ఒరిజినల్ లైన్ ఏంటో అప్పుడు అర్థమైంది రోడ్డు మీద. అందుకే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఇది కాబట్టి గొప్పోడిని, నేను అది కాబట్టి గొప్పదాన్ని, నేను ఇది కాబట్టి ఉన్నతమైన వాడిని, నేను అది కాబట్టి ఉన్నతమైన దాన్ని. ఆ భావజాలం చచ్చిపోతే మనుషుల్లా కనబడతారు.